టూలెట్ 5వ భాగం 4వ భాగంలో కథ మరో కొత్త మలుపు తిరిగింది. చనిపోయింది కమల విమల కాదు, రాజశేఖరం లేపుకు వెళ్ళిపోయిన పద్మావతి అనే ఆవిడ. కథ కొనసాగుతుంది. మేజిస్ట్రేట్ అందరినీ చిరునవ్వుతో ఆహ్వానించాడు. హెడ్డు సింహాచలం విఐపి బాక్స్ తెచ్చి మేజిస్ట్రేట్ ఎదురుగా ఉంచాడు. ఇన్స్పెక్టర్ పెట్టె తెరిచి ఒక్కొక్క వస్తువే బయటికి తీసి మేజిస్ట్రేట్కి చూపిస్తున్నాడు. ఎండిపోయిన రక్తపు మరకలతో ఉన్న 2 షిఫాన్ చీరలు, ఒక జార్జెట్ చీర, ఒక పట్టు చీర, 4 బ్లౌజులు, 2 లంగాలు ఉన్నాయి. ఆధునిక స్త్రీలు అలంకరణలో ఉపయోగించే వస్తువులు, యార్డ్లీ పౌడర్ డబ్బా, ఫారెన్ పర్ఫ్యూమ్, స్ప్రే, లిప్స్టిక్, హెయిర్ బ్రష్ వగైరాలు ఉన్నాయి. పెట్టె అడుగున ఒక చెప్పుల జత కూడా ఉంది. అది వాడిన చెప్పుల జత. నరేంద్ర, మేజిస్ట్రేటు, ఇన్స్పెక్టర్ పెట్టెలో నుంచి తీసిన వస్తువుల్ని శ్రద్ధగా పరిశీలిస్తున్నారు. ఇన్స్పెక్టర్ ఒక్కొక్క చీర మడతలు విప్పి దులుపుతున్నాడు. పట్టు చీర విప్పగానే రక్తసిక్తమైన కత్తి కింద పడింది. ఎర్రగా తెల్లగా మెరుస్తున్న కత్తిని చూడగానే అందరికీ ఒళ్ళు జల్లుమంది. షిఫాన్ చీర దులపగానే ఏదో చిన్న వస్తువు గచ్చు మీద పడి శబ్దం చేసింది. దాన్ని వంగి చేతిలోకి తీసుకున్నాడు నరేంద్ర. దానికి కూడా రక్తమంటి ఎర్రగా పచ్చగా మెరుస్తోంది. ఏమిటది? మేజిస్ట్రేట్ ప్రశ్నించాడు. బంగారు గుండి అని నరేంద్ర గుండీని మేజిస్ట్రేట్ చేతిలో ఉంచాడు. అవును, హంతకుడికి బంగారు గుండీలు పెట్టుకునే అలవాటు ఉండాలి అన్నాడు మేజిస్ట్రేట్. ఆ మాట వినగానే విజయ్, ఇన్స్పెక్టర్ ఒకరి ముఖంలో ఒకరు చూసుకున్నారు. కళ్ళతోనే మాట్లాడుకున్నారు. నరేంద్ర దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. మేజిస్ట్రేట్ పెట్టెలో ఉన్న వస్తువుల లిస్టు రాసుకొని కోర్టులోకి వెళ్ళిపోయాడు. కత్తి, గుండి బయటనే ఉంచి మిగతా వస్తువులు బుట్టలో పెట్టేసి ఇన్స్పెక్టర్ తాళం వేశాడు. హెడ్డు సింహాచలం పెట్టే చేతిలోకి తీసుకున్నాడు. బంగారు గుండీని అరచేతిలో పెట్టుకొని, ముసలి నక్క, ఎక్కడికి పోతావురా? చిక్కావు నా చేతిలో. మొదటి నుంచి నీ మీద కన్నేసే ఉంచానురా. ఇదిగో నీ రహస్యం ఇప్పుడు నా చేతిలో ఉందిరా. పళ్ళు పటపట కొరికాడు ఇన్స్పెక్టర్ పిచ్చేశ్వరరావు. నరేంద్ర ఇన్స్పెక్టర్ ముఖంలోకి చూశాడు. ఏది ఆ గుండి ఇలాతే అని తీసుకుని దాన్ని పరిశీలనగా చూసి జేబులో వేసుకున్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకు ఇన్స్పెక్టర్? చివరికి ముందు మొదటి రోజే అనుమానించిన వాడే హంతకుడు. వెంటనే అరెస్ట్ చేయి అన్నాడు విజయ్. ఎవరా హంతకుడు? గంభీరంగా అడిగాడు నరేంద్ర. ఇంకెవరు? ఆ ఆంజనేయులుగాడే అన్నాడు విజయ్. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకేమిటి? బంగారు గుండీలు గలవాడు వాడే. 3వ రోజు వాడిని చూసినప్పుడే 2 ఉన్నాయి. కరెక్టే నరేంద్ర అన్నాడు ఇన్స్పెక్టర్. ఏమిటి కరెక్ట్? విజయ్ చెప్పింది 2 గుండీలున్నాయి. 3వది ఏమైందని అడిగితే పోయింది అన్నాడు. పోయిందా అని నొక్కి అడిగితే కాదు తెగిపోయింది అన్నాడు. రాస్కెల్ అన్నాడు మధ్యలో అందుకుని విజయ్. అది వాడి గుండియే. హత్య చేసేప్పుడు పద్మావతి పెనుగులాడి ఉంటుంది. ఆ పెనుగులాటలో ఇది పడిపోయింది. ఇంకా సందేహం ఎందుకు? వాడే హంతకుడన్నాడు ఇన్స్పెక్టర్. నరేంద్ర ఆలోచనలో పడ్డాడు. ఏదో గుర్తు చేసుకుంటున్నట్టుగా ఆలోచిస్తున్నాడు. నరేంద్ర, వెంటనే వెళ్ళి వాడిని అరెస్ట్ చెయ్యనా అడిగాడు ఇన్స్పెక్టర్. ఇంకా సందేహం ఎందుకు? బయలుదేరు అన్నాడు విజయ్. ఇన్స్పెక్టర్ పిచ్చేశ్వరరావు ఉత్సాహంగా లేచి నిలబడ్డాడు. తొందరపడకు, మనకు మరికొన్ని ఆధారాలు కావాలన్నాడు నరేంద్ర. ఇన్స్పెక్టర్ ఉత్సాహం మీద కుండెడు చన్నీళ్లు పోసినట్టయింది. విజయ్ ముఖంలోకి చిరాగ్గా చూశాడాయన. విజయ్ కూడా నరేంద్ర వ్యవహారం విసుగ్గానే ఉంది. ఇన్స్పెక్టర్, చెప్పు డిటెక్టివ్ బిగింపుగా అన్నాడు. అందర్నీ రేపు ఉదయం ఒక్కసారి పిలు. అందర్నీ ఎందుకు? ఈ వస్తువులు ఎవరెవరు గుర్తిస్తారో చూడాలి. ఎవరెవరిని? అందరినీ. అలాగే. చూడు, అప్పన్న మాత్రం అవసరం లేదు. ఆంజనేయులు కూడా అవసరం లేదా? ఒళ్ళు మండిపోయి అడిగాడు. పిలిపించు, అతని భార్యను, చెల్లెల్ని కూడా పిలిపించు అన్నాడు నరేంద్ర. ఆ ముసలి టాక్సీవాడు, పద్మావతి తండ్రి, వాళ్లను కూడా. శివరామయ్యను మర్చిపోయావేం? రేపు ఉదయం వస్తాను. బాయ్ బాయ్. నరేంద్ర వెనకే విజయ్ వెళ్ళాడు. క్రైమ్ బ్రాంచి స్టేషన్ ముందు 2 కానిస్టేబుల్స్ తుపాకులు పట్టుకుని కాపలా కాస్తున్నారు. లోపల హాల్లో ఆంజనేయులు, హనుమాయమ్మ, జానకమ్మ ఒక బెంచి మీద కూర్చున్నారు. ఆ పక్కనే ఉన్న మరో బల్ల మీద శివరామయ్య, మునిరత్నంని ఉరఫ్ నాగభూషణం కూర్చునున్నారు. వాళ్ళిద్దరి ముఖాల్లో విచారం కనిపిస్తోంది. అదే బల్ల మీద కొంచెం దూరంగా టాక్సీవాడు కూర్చుని ఉన్నాడు. టాక్సీవాడి ముఖంలో చిరాకు కనిపిస్తోంది. ఎరక్కపోయి ఇరుక్కున్నాను అనవసరంగా. ఈ పూట బాడుగా దండెగైంది గొణుక్కున్నాడు టాక్సీవాడు. ఇన్స్పెక్టర్ టేబుల్కు ఒకవైపు గోడవారగా ఉన్న బల్ల మీద
రాజశేఖరం, టాక్సీ డ్రైవర్ చలమయ్య తలలు వంచుకొని కూర్చునున్నారు. వాళ్ల చేతులకు బేడీలున్నాయి. మునిరత్నం రాజశేఖరం వైపు జాలిగా చూశాడు. శివరామయ్య తండ్రి కసిగా చూశాడు. వాతావరణంలో నిశ్శబ్దం గూడు కట్టుకొనుంది. అందరూ నరాలు చిక్కబట్టుకొని కూర్చునున్నారు. ఇంతలో టెలిఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్ పిచ్చేశ్వరరావు ఒక్క ఉదుటున లేచి ఒక్క అంగలో ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ ఎత్తాడు. హలో, నేనే మాట్లాడుతున్నాను. అలాగే మా హెడ్డు సింహాచలాన్ని ఇప్పుడే పంపిస్తాను. ఎవరిని కదలనివ్వనులే, నువ్వు త్వరగా వచ్చేయి అని ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చాడు. సింహాచలం ఇలారా, హెడ్ కానిస్టేబుల్తో వరండాలోకి వచ్చాడు. నువ్వు వెళ్ళి అప్పన్నం తీసుకురా. హెడ్ అటెన్షన్లో శాల్యూట్ కొట్టి బయలుదేరాడు. మరో కానిస్టేబుల్ని తీసుకుని జీప్లో వెళ్ళిపోయాడు. గోడ గడియారం 1 గంట కొట్టింది. బయట కారాగిన శబ్దమైంది. హనుమాయమ్మ, జానకమ్మల ముఖాలు పాలిపోయి ఉన్నాయి. కత్తిబాటుకు నెత్తురు చుక్క లేనట్టున్నాయి. నరేంద్ర టీవీగా నడిచి లోపలికొచ్చాడు. అతని వెనకే విజయ్ వచ్చాడు. ఆ వెనక 2 కానిస్టేబుల్స్ మధ్య బెదురు చూపులు చూస్తూ అప్పన్న వచ్చారు. అప్పన్నను చూడగానే శివరామయ్య ముఖం వెలవెలపోయింది. అరచేతులకి చెమట్లు పట్టాయి. పెట్టెలో దొరికిన వస్తువులు అందరికీ చూపించారా? నరేంద్ర ఇన్స్పెక్టర్ని అడిగాడు. చూపించాను. ఆంజనేయులు గారు, వారి భార్య, చెల్లెలు ఒక చీర, జాకెట్, అదే తమ ఇంటికొచ్చినప్పుడు పద్మావతి ఒంటి మీద ఉన్న బట్టల్ని గుర్తించారు. మిగతావి అన్ని వస్తువులు పద్మావతివేనని ఆమె భర్త శివరామయ్య గారు, తండ్రి మునిరత్నం గారు గుర్తించారు. ఇక పోతే ఏమిటి, కత్తి గురించి తమకు తెలియదన్నారు. కత్తిని ఎవరైనా గుర్తించామని చెప్తారా? నవ్వుతూ అన్నాడు. ఇక నీ దగ్గరున్న ఆ వస్తువు బయటికి అని ఆంజనేయుల్ని చూశాడు ఇన్స్పెక్టర్. విజయ్ ఆంజనేయులు లాల్చీ కేసు చూశాడు. బంగారు గుండీలు లేవు, అన్నీ మామూలు గుండీలే. సాలోచనగా విజయ్ ఇన్స్పెక్టర్ కేసు చూశాడు. ఇన్స్పెక్టర్ చూపులతోనే నేను గమనించానని చెప్పాడు. వాళ్ల చూపులు ఆడుతున్న ఊసుల్ని అర్థం చేసుకున్న ధనుంజయ్ చిరునవ్వు నవ్వుకున్నాడు. చూపించు ధనుంజయ్. ఏమిటి? అదే నీ దగ్గరున్నది. ఇప్పుడు దానికేం తొందరలేదు, అవసరమైనప్పుడు చూపిస్తాను. నువ్వు ముందు వారిని అరెస్ట్ చేయి అన్నాడు నరేంద్ర. ఇన్స్పెక్టర్ పిచ్చయ్య ఆంజనేయుల దగ్గరికి వెళ్తుండగా ఆగి ఇన్స్పెక్టర్ అన్నాడు నరేంద్ర. ఇన్స్పెక్టర్ ఆగి నరేంద్ర ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. ఆంజనేయులు గారిని కాదు, శివరామయ్య గారిని అరెస్ట్ చేయి అన్నాడు నరేంద్ర గంభీరంగా. అప్పటికే శివరామయ్య ఒళ్లంతా ముద్దయింది చెమట్లతో. ఇన్స్పెక్టర్ నరేంద్రకు మతిపోయిందా అన్నట్టు చూశాడు. చూస్తావేం, అరెస్ట్ చెయ్యి. నీకేమైనా మతిపోయిందా? నన్ను అరెస్ట్ చేయడం ఎందుకు? గొంతు పెగిలించుకొని అన్నాడు శివరామయ్య. అవును, శివరామయ్యను అరెస్ట్ చేయడం ఎందుకు? అతని లాల్చికున్న 3 బంగారు గుండీలను చూస్తూ గొణిగినట్టు అన్నాడు ఇన్స్పెక్టర్. మిస్టర్ పిచ్చేశ్వరరావు, నేను చెప్పినట్లు చెయ్యండి. లే. ఇన్స్పెక్టర్ అతని భుజం మీద బరువుగా చేయి వేశాడు. ఘోరం, అన్యాయం, ఆయనెందుకు అరెస్ట్ చేయడం? లేచి నిల్చున్నాడు మునిరత్నం. ఘోరం ఇప్పుడు కాదు, నువ్వు పరాయి పిల్లను దొంగతనంగా తెచ్చినప్పుడే జరిగిపోయింది ఘోరం. పెంచి పెద్ద చేసిన పద్మావతిని అమ్మినప్పుడు మరో ఘోరం జరిగింది. ఇతడిని కూడా అరెస్ట్ చేయి. 2 కానిస్టేబుల్స్ లోపలికి తీసుకెళ్లారు. వీరిని కూడా అంటూ ఆంజనేయుల దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు ఇన్స్పెక్టర్. అయ్యో అయ్యో, ఆయన్నెందుకు అరెస్ట్ చేయడం? లబలబలాడింది హనుమాయమ్మ. ఆంజనేయులు మతిపోయినట్టుగా వెర్రి చూపులు చూశాడు. ఆంజనేయులు గారు, ఇన్స్పెక్టర్ గారి తొందరపాటును క్షమించండి, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు నరేంద్ర. విజయ్కి నరేంద్ర ఆంజనేయుల్ని ఎందుకు వదిలేస్తున్నాడో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. నువ్వు కూడా వెళ్ళిపో అన్నాడు ముసలి టాక్సీ డ్రైవర్ని. వెళ్తున్న వాళ్ళని చూసి, చూడండి, ఈ కేసులో అవసరమైనప్పుడు పిలుస్తాం, మీరంతా రావాలి అన్నాడు నరేంద్ర. అలాగేనండి అన్నాడు ఆంజనేయులు. అట్టాగే బాబు అన్నాడు టాక్సీ డ్రైవర్. అందరూ వెళ్ళిపోయారు. అప్పన్నను, రాజశేఖరాన్ని, బాలయ్యను కానిస్టేబుల్స్ లోపలికి తీసుకువెళ్లారు. అదేమిటి నరేంద్ర, ఆ ముసలాడిని పోనిచ్చావు? టాక్సీ డ్రైవర్నా? కాదు, ఆంజనేయుల్ని. చేజిక్కిన హంతకుణ్ణి వదిలేసినట్టుగా బాధపడుతూ అన్నాడు ఇన్స్పెక్టర్. అవును నరేంద్ర, నేను ఇన్స్పెక్టర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. నరేంద్ర గంభీరంగా నవ్వాడు. మరి ఆ బంగారు గుండీ మాటేమిటి? 2 రోజులాగు, అన్నీ తేల్చేస్తాను అన్నాడు నరేంద్ర. ఇన్స్పెక్టర్, ఈ రాత్రికే విజయ్, నేను వెంకటగిరి వెళ్తున్నాం. ఓ క్షణం ఆగి మళ్ళీ అన్నాడు నరేంద్ర. నేను రావాలా? అక్కర్లేదు, నేను కూడా రాను నరేంద్ర. ఏం, ఒంట్లో బాగోలేదు? ఇంతవరకు బాగానే ఉన్నావుగా? విజయ్ ముఖంలోకి లోతుగా చూస్తూ అన్నాడు నరేంద్ర. కాస్త జ్వరంగా నసిగాడు విజయ్.
ఆల్ రైట్, నేనే వెళ్తాను. ఇన్స్పెక్టర్, ఒక డ్రైవర్ని అరేంజ్ చేయి. అలాగే చేస్తాను, వస్తానని లేచి నిల్చున్నాడు నరేంద్ర. విజయ్ లేవలేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఓకే అని గబగబా బయటికి వెళ్ళిపోయాడు నరేంద్ర. కారు స్టార్ట్ అయిన శబ్దమైంది. ఇన్స్పెక్టర్ లేచి విజయ్ చేతిలో చేయి కలిపాడు. నేను మనసులో నువ్వు ఉండిపోతే బాగుండును అనుకున్నాను. నువ్వు సరిగ్గా నా మనసును చదివేసినట్టే చేశావు విజయ్ అన్నాడు ఇన్స్పెక్టర్ ఉత్సాహంగా. మా గురువుగారు ఈ కేసులో పప్పులో కాలేశారు. అవునోయ్, గుండె జేబులో పెట్టుకుని వెంకటగిరి వెళ్తానంటాడేం? వెళ్ళని, మనకే మంచిది. ఆయన వచ్చేలోగా గుండె వ్యవహారం తేల్చేద్దాం అన్నాడు విజయ్. అవును, ఆ దెబ్బతో అసిస్టెంట్ నుంచి నువ్వు స్వతంత్రంగా డిటెక్టివ్ అయిపోవాలి, కాస్త ఉబ్బేసే ఉద్దేశంతో అన్నాడు ఇన్స్పెక్టర్. విజయ్ చిరునవ్వు నవ్వాడు. అసిస్టెంట్గా నవ్వలేదు, డిటెక్టివ్ నవ్వినట్టు నవ్వాడు. నిజంగా అతడి నవ్వులో మార్పుందో లేదో కానీ స్వయంగా విజయ్కి అలా అనిపించింది. ఆ ముసలాడు 2 పెట్టుకుంటే అనుమానిస్తామని పూర్తిగా తీసేశాడు. పద, ఆంజనేయుల సంగతి తేలుద్దాం. ఇద్దరు ప్రశాంతి నిలయానికి బయలుదేరారు. పోలీస్ జీపు ప్రశాంతి నిలయం ముందాగింది. మళ్ళీ ఏం కొంప మునిగిపోయింది? ఇంకా స్టేషన్ నుంచి వచ్చి 2 గంటలన్నా కాలేదు. ఆ చావు సంగతి ఏమో కానీ పోలీసులకు సమాధానాలు ఇవ్వలేక మనం చేస్తున్నాం అన్నది హనుమాయమ్మ కంగారుగా. ఆంజనేయులు వాలు కుర్చీలో కూర్చుని తాపీగా చుట్టకాల్చుకుంటున్నాడు. మీకు చీమ కుట్టినట్టన్నా ఉండదేం? ఏం జరగనట్టే చుట్ట కాల్చుకుంటూ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. హనుమాయమ్మకు భర్త మీద కోపం వచ్చింది. నన్నేం చేయమంటావే? మళ్ళీ చుట్ట నోట్లో పెట్టుకొని పొగ గుప్పు గుప్పును వదిలాడు. రండి రండి, లోపలికి వస్తున్న ఇన్స్పెక్టర్ని ఆహ్వానించాడు ఆంజనేయులు లేచి నిల్చుని. కూర్చోండి, ఇద్దరికి కుర్చీలు చూపించి టీ పెట్టు అన్నాడు భార్యను చూసి ఆంజనేయులు. వద్దండి, త్వరగా వెళ్ళిపోవాలి అన్నాడు విజయ్. ఎంతసేపు బాబు, చిటికలో చేసుకొస్తానంటూ హనుమాయమ్మ లోపలికెళ్ళింది. ఆంజనేయులు గారు, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేయడానికి వచ్చాం అన్నాడు ఇన్స్పెక్టర్. వెయ్యండి, గంభీరంగా ముఖం పెట్టి అన్నాడు ఆంజనేయులు. అమ్మ ముసలాడా, గుండెలు తీసిన బంటువే, కొంచెం కూడా చలించకుండా ధీమాగా అడగండి అంటున్నావు. నీ రహస్యం తెలుసుకోలేమనేగా? విజయ్ ఆలోచిస్తున్నాడు. అడగవయ్యా విజయ్, ఇన్స్పెక్టర్ అన్నాడు. విజయ్ కళ్ళు ఓ క్షణం ఆంజనేయులు కద్దరులాల్చి మీద నిలిచాయి. మీరు బంగారు గుండీలు ఇప్పుడు పెట్టడం లేదా? ఇదేం ప్రశ్న అన్నట్టుగా తేలిగ్గా చూశాడు ఆంజనేయులు. చెప్పండి అన్నాడు విజయ్. ఇది కూడా మీ ఇన్వెస్టిగేషన్లోని భాగంగానే అనుకోమంటారా? అది మీ ఇష్టం. మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు పెట్టలేదు, అది కనిపిస్తూనే ఉంది అన్నాడు విజయ్. ఎప్పటి నుంచి మానేశారు? మానేయలేదు, కొత్తవి చేయమని ఇచ్చానన్నాడు ఆంజనేయులు. చిక్కావులే అన్నట్టుగా ఆంజనేయులు ముఖంలోకి చూశాడు ఇన్స్పెక్టర్. ఎందుకు మారుస్తున్నారు? అవి మరీ పాతవిగా కనిపించలేదే? ఒకటి పోయింది. అమ్మ, చిక్కావులే ముసలినక్క, మనసులోనే ఆనందపడిపోతూ అనుకున్నాడు. అవును, ఆ విషయం ఇంతకు ముందే చెప్పాను అన్నాడు విజయ్. ఇంతకు ముందే చెప్పాను? ఏ సందర్భంలో చెప్పానబ్బా? తనకు తానే అనుకుంటున్నట్టుగా అన్నాడు విజయ్. ఇన్స్పెక్టర్ ముఖంలోకి చూశాడు. ఆ చూపులో ఎన్నో అర్థాలు తోచాయి ఇన్స్పెక్టర్కి. ఆ అర్థాలన్నీ అర్థమైనట్టుగా తల పంకించాడు. హత్య జరిగిన 3వ రోజు చెప్పారు, బాగా గుర్తు చేసుకోండి. గుర్తుంచుకోవడానికి ఇదేం పెద్ద విషయమని చెప్పానేమో. చెప్తే కొంచెం చిరాగ్గా అన్నాడు. అదేనండి, 2 గుండీలుంటేను 3వది ఏమైందని అడిగాను. అవును, గుర్తొచ్చింది, పోయిందని చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నానుగా అన్నాడు. పోయింది కనుక పోయిందని చెప్తున్నాను. ఎక్కడ పోయింది? ఎక్కడ పోయిందో తెలిస్తే ఎందుకు పోతుందండి? కింద పడగానే తీసుకుంటాంగా. అంటే ఎక్కడ పోయిందో మీకు తెలియదన్నమాట. అయ్యా, నా గుండె పోయింది, ఎక్కడ పోయిందో తెలియదు. ఒకటి పోయింది కనుక ఆ 2 కూడా కంసాలికి ఇచ్చి మళ్ళీ చేయమన్నాను, సరేనా? గుండెల గురించి ఇంకా ఉన్నాయా? అయిపోయాయా? ఎలా అయిపోతాయండి? ఇది మర్డర్ కేసు, విమల హత్య, పద్మావతి. ఆంజనేయుల్ని కరెక్ట్ చేశాడు విజయ్. పద్మావతి హత్యకు నా బంగారు గుండెలకు సంబంధం ఏమిటయ్యా? విసుక్కున్నాడు ఆంజనేయులు. ఇన్ని రోజులు ఎన్ని ప్రశ్నలు వేసినా తాపీగా సమాధానాలు ఇచ్చాడు. గుండెల గురించి అడుగుతుంటే విసుక్కుంటున్నాడు. లోపలి భయాన్ని అణుచుకునే ప్రయత్నంలో విసుగు కనిపిస్తోంది. నరేంద్ర ఎదురుగా హంతగుండి పెట్టుకుని వెంకటగిరి వెళ్ళాడు. అతడు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించడం ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. అవంతికి వాళ్ళన్న చాలా తెలివైనవాడని గర్వం. ఏడ్పించడానికి సువర్ణ అవకాశం దొరికింది. ఆలోచిస్తున్న విజయ్ని ఇన్స్పెక్టర్ మోచేత్తో పొడిచాడు. విజయ్ తుళ్ళిపడ్డాడు. ఎదురుగా పొగలు కక్కుతున్న టీ కప్పులున్నాయి. ఒకటి పోతే ఆ ఒక్కటి చేయించుకోవచ్చుగా. అన్నీ ఎందుకు చేయమన్నారు? విజయ్ ఆంజనేయుల్ని పరిశీలనగా చూస్తూ బాంబు విసిరాను అనుకున్నాడు. 3 ఒక్కసారి చేస్తే గానీ
సైజు ఒకటిగా ఉండదు. చెవి పోగులు చూడండి, ఒకటి పోతే రెండు చేస్తారు, ఒక్కటి చెయ్యరు. కరెక్ట్ సైజు రాదు. ఆంజనేయులు అంత తేలిగ్గా దొరికేవాడు కాడని ఇద్దరికీ అర్థమైంది. టీ తీసుకోండి తాపీగా అన్నాడు ఆంజనేయులు తన కప్పు తీసుకుంటూ. ముగ్గురు టీ తాగుతున్నారు. నిశ్శబ్దంగా ఉంది. ముగ్గురు తమ తమ ఆలోచనల్లో ఉన్నారు. మీ గుండె ఎప్పుడు పోయింది? తేదీ గుర్తులేదండి. అంత గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక బంగారు గుండీ పోతే దాన్ని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండి ఉంటాననా మీ అభిప్రాయం? తీవ్రంగా ఉంది ఆంజనేయులు కంఠం. కోప్పడకండి. మా విధి మేము నిర్వహిస్తున్నాం. ఏమిటండి మీ విధి? ఒక మర్డర్ జరిగితే అమాయకుల్ని హింసించడమా? ఇంతవరకు ఓపిక పట్టాను కోపంగా అన్నాడు ఆంజనేయులు. మిస్టర్ ఆంజనేయులు, మీ గుండి మర్డర్ జరిగిన రాత్రి పోయింది. ఆంజనేయులు చివ్వున తలెత్తి ఇన్స్పెక్టర్ ముఖంలోకి చూశాడు. ఆ గుండి మర్డర్ జరిగిన గదిలోనే పోయింది. ఆంజనేయులు పిచ్చి చూపులు చూశాడు. ఆ గుండి ఇప్పుడు మా అధీనంలో ఉంది. ఇన్స్పెక్టర్ గొంతు పెంచారు. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అంతా అయోమయంగా ఉంది. అయోమయంగా చూస్తూ అన్నాడు ఆంజనేయులు. అలాగే ఉంటుంది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఆంజనేయులు పిచ్చి చూపులు చూశాడు. కథలు చెప్పావు. నీ భార్య మీ చెల్లెలు కూడా కథలు చెప్పారు. ముగ్గురు పైకెళ్ళారా? 3 సార్లు వెళ్ళారా? మీకు పిచ్చెక్కిందా? నన్ను అరెస్ట్ చేయడం ఏమిటి? చివ్వున లేచాడు ఆంజనేయులు. లోపల నుంచి ఆడవాళ్ళ ఏడ్పులు వినిపించాయి. ఆంజనేయులు లోపలికెళ్ళాడు. మనం తొందరపడుతున్నామేమో. రేపు సాయంత్రానికి నరేంద్ర వచ్చేస్తాడు. ఈ లోపల మనం ఆ 2 గుండీలు పట్టుకునుంటే సరిపోతుంది అన్నాడు విజయ్. ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడ్డాడు. ఇతడు లోపలికి ఎందుకు వెళ్ళినట్టు అనుమానంగా అన్నాడు ఇన్స్పెక్టర్. ఆడవాళ్ళు ఏడుస్తుంటే వెళ్ళాను ఆంజనేయులు అన్నాడు. అప్పుడే బయటకు వచ్చిన ఆంజనేయులు ఇన్స్పెక్టర్ అన్నమాట విన్నాడు. క్షమించండి ఆంజనేయులు గారు, రాజశేఖరం ఇంటి వెనక బావిలో దొరికిన పెట్టెలో ఒక బంగారు గుండీ కూడా ఉంది. హత్య జరిగిన 3వ రోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ లాల్చీకి 2 గుండీలు ఉండటం చూశాం. అందుకే అనుమానించడం, ప్రశ్నించడం మా విధి అన్నాడు విజయ్. ఆ గుండీ ఏది? మధ్యాహ్నం మాకు చూపలేదే అన్నాడు ఆంజనేయులు ఆలోచిస్తూ. నరేంద్ర ఎందుకో దాన్ని చూపలేదు. తర్వాత అవసరమైనప్పుడు చూపుతానన్నాడు అన్నాడు విజయ్. ఇన్నింటికి మీరు ఆ 2 గుండీలు మార్చేయమని ఎవరికిచ్చారు? మార్చి చెయ్యమనలేదు, మళ్ళీ చేయమన్నాను కరెక్ట్ చేశాడు ఆంజనేయులు. అదేలేండి, ఎవరికిచ్చారు? మా నగలు చేసే కంసాలికి. అతడి పేరు కోటిలింగం. ఎక్కడుంటాడు? బేగం బజార్లో బంగారు దుకాణాల వరుసలో 3వది. ఎప్పుడిచ్చారు? నిన్ననే ఇచ్చాను. థ్యాంక్స్. అవసరమైతే మళ్ళీ వస్తానని ఇద్దరూ లేచి చకచాక బయటికి వచ్చి జీపెక్కారు. ఆంజనేయులు కుర్చీలో నుంచి లేవలేదు. ఆ వెళ్ళిన వాళ్ళని చూస్తూ చికాకుగా ముఖం చిట్లించాడు. బేగం బజార్ కోటిలింగం బంగారు దుకాణం ముందు పోలీస్ జీప్ ఆగింది. అసలే రద్దీగా ఉండే ఆ బజారు మరీ రద్దీగా అయింది పోలీస్ జీప్ చూసి. నగల దుకాణాల వాళ్ళందరూ గాబరాగా సర్దుకోవడం మొదలుపెట్టారు. కోటిలింగం ప్రాణాలు నిలువునా పోయినట్టుగా బిగిసిపోయాడు. అతనికి దొంగ నగలు కొనే అలవాటుంది. నువ్వేనా కోటిలింగం? ఇన్స్పెక్టర్ గద్దించినట్టు అడిగాడు. నాన్ సాబ్. చలిజ్వరం వచ్చిన వాడిలా గజగజలాడుతూ నిల్చున్నాడు. ఆంజనేయులు ఇంటి నగలు చేసేది నువ్వేనా? ఆంజనేయులంటే ఆ మారేడ్పల్లి. అవును, ఆ ఆంజనేయులే. నేనే చేస్తాను సాబ్. ప్రస్తుతం ఏమైనా చేస్తున్నావా? 10 రోజులుగా పిలుస్తున్నారు. నాకు తీరిక చిక్కక వెళ్ళలేదు. బద్మాష్, నిజం చెప్పు. నిన్న వెళ్ళలేదు. వెళ్ళాను సాబ్. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధం చెప్పలేదు సాబ్. నిన్ననే వెళ్ళాలని చెప్పబోయాను. నిన్న ఏం చెయ్యమనిచ్చారు? గుండీలు సాబ్. ఎన్నిచ్చారు? 2. 3వది ఏమైందట? పోయిందట. అందుకే చెయ్యమనిచ్చాడు. ఒక్కటే చేయమన్నాడా? కాదు, 3. 3 ఎందుకు చేయమన్నట్టు? సరిగ్గా అట్టాగే ఉండాలంటే రాదు. అందుకే 3 చేస్తారని నేనే చెప్పాను. అబద్ధం చెప్పావు కదూ. 3 చేస్తే మజూరీ ఎక్కువ కొట్టేయొచ్చని. గుండీలకు పెద్దగా మజూరీ ఏమొస్తుంది? 3 కలిపి చేస్తే గాని 1గా రావు. అలాగే చేస్తాం. నా మాట మీద నమ్మకం లేకపోతే ఇంకెవరినైనా అడగొచ్చు సార్ అన్నాడు కోటిలింగం. అతడి భయం తీరిపోయింది. పోలీసులు వచ్చింది తన దొంగ నగలు పట్టుకోవడానికి కాదని తెలిసింది. ఆ 2 గుండీలు ఏవి? ఇలా ఇవ్వు. అవా సాబ్? అవే తీ. కరిగించేశాను సార్. ఎప్పుడు? ఇవాళ పొద్దున్నే. అయ్యగారు వెంటనే చేయమన్నారు. ఇన్స్పెక్టర్కి కుండెడు చల్లటి నీరు నెత్తిన గుమ్మరించినట్లయింది. విజయ్ కేసు చూశాడు. విజయ్ పని కూడా అలాగే ఉంది. ముఖంలో నిరుత్సాహం కనిపిస్తోంది. అచ్చం అలాగే చేయమన్నాడా? విజయ్ అడిగాడు. లేదు సార్, ఎటు అన్నీ చేస్తున్నావు, కొద్దిగా మార్చి చెయ్యి అన్నాడు. ఎలా మార్చమన్నాడు? ఇంతకుముందు నున్నగా బోడిగా గుండ్రంగా ఉన్నాయి. ఈసారి పైన గోడుగా పెట్టి దానిమీద చిన్న తెల్లరాయి పొదగమన్నారు అన్నాడు కోటిలింగం.
పిచ్చయ్య, విజయ్ ముఖాలు వేలాడేసుకుని జీపెక్కారు. ముసలినక్క చాలా తెలివైనవాడు. తాపీగా ఎదుటివాళ్ల గొంతు కోసి తనకేం సంబంధం లేనట్టు చుట్టు తాగుతూ కూర్చోగలడు అన్నాడు విజయ్. అవును నరేంద్ర, మనకు అనుమానం వచ్చినప్పుడే ఈ ముసలాడిని అరెస్ట్ చేస్తే పోయేది. ఇప్పుడు చూడు, ఆ గుండీలు ఆద్రాబాద్రాగా మార్పించాడు. గుండీ జేబులో పెట్టుకుని తిరిగితే ఏం లాభం? రేపు ఆ గుండీ నాది కాదంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్. చేజిక్కిన హంతకుడు జారిపోయినట్లు బాధపడుతూ. నరేంద్ర ఇప్పుడుంటే బాగుండేది. అనవసరంగా వెంకటగిరి వెళ్ళాడు. రేపు సాయంత్రానికి కానీ రాడు అన్నాడు విజయ్ నరేంద్ర మీద చిరాకు పడుతూ. పోనీ ఒకటి చేస్తే అని విజయ్ ముఖంలోకి చూశాడు. తనకేదో బ్రహ్మాండమైన ఐడియా వచ్చినట్లు. ఏమిటది? ఆ ముసలాడిని జైల్లోకి తోస్తే ఎలా? అతడు హంతకుడని అనుమానించడానికి కారణం కనిపించాలిగా సాలోచనగా అన్నాడు విజయ్. అది నిజమే నీరసంగా అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ విజయ్ని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం బావా అలా ఉన్నావు? తల వేలాడేసుకుని లోపలికి వస్తున్న విజయ్ని కొంటెగా అడిగింది అవంతి. ఎలా ఉన్నాను? హంతకుడు దొరికినట్టే దొరికి 4 బాధేసి తప్పించకపోయినట్లు. అందుకు కారణం మీ అన్నే. మధ్యలో మా అన్నయ్య ఏం చేశాడు? సాగదీసింది అవంతి. మీ అన్నయ్య ఈ డిటెక్టివ్ పని మానేసి డిటెక్టివ్ నవలలు రాసుకోమను. ఎందుకంట? నవలలు బాగా రాస్తాడని పేరుగా. డిటెక్టివ్గా కూడా మంచి పేరుందిగా మా అన్నయ్యకు. ఉంది. అంత మంచి పేరు ఎలా వచ్చిందో తెలియడం లేదా? నేను వచ్చాక 2 కేసులు పట్టాడు. అవి చాలా తేలిక కేసులు, ఎవడైనా పట్టగలడు. ఈ కేసులో తికమక పడుతున్నాడు. మా అన్నయ్య తికమక పట్టం లేదు, నువ్వు ఇన్స్పెక్టరే మకతిక పడుతున్నారు. అలాగేం? హంతకుడు ఎదురుగా ఉంటే తను వెంకటగిరి వెళ్ళాడు. ఆ ఛాన్స్ మీకు వదిలేశాడన్నమాట. అయితే హంతకుడిని ఎందుకు పట్టుకోలేదు? అసలు క్లూ తన జేబులో వేసుకెళ్ళాడు. క్లూ ఏదో నీ దగ్గర ఉందనేగా అన్నయ్యతో ఊరికి వెళ్లకుండా తప్పించుకున్నావు. అలాని చెప్పాడే మీ అన్నయ్య ఉడుకుబోత్తరంగా అన్నాడు. అలాని చెప్పలేదనుకో. మరి ఎలా అని చెప్పాడు? వెక్కిరిస్తున్నట్లుగా అడిగాడు. బావ రావటం లేదా అని అడిగాను. అందుకు అన్నయ్య నవ్వుతూ చెప్పాడు. ఏం చెప్పాడు? హంతకుడు ఇక్కడే ఉన్నాడని, తను వచ్చే లోపల హంతకుడిని పట్టుకుని జైల్లో పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడని చెప్పాడు. నిజమేగా? మరి ఉడుక్కుంటావెందుకు? సరేలే, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. రా, పాపం చాలా కష్టపడొచ్చావు అంటూ వెనక్కి తిరిగిన అవంతి జడపట్టుకుని లాగాడు. అవంతి వెనక్కి జరిగి విజయ్ చేతిలోకి వాలిపోయింది. 2 చేతులతో గట్టిగా కావుగిలించుకుని గుండెలకు హత్తుకున్నాడు. అమ్మా! అవంతి అరిచింది. ఒక్కసారిగా అవంతిని వదిలేశాడు విజయ్. నాలుక బయటపెట్టి వెక్కిరించి లోపలికి పారిపోయింది అవంతి. అతను నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు. నువ్వు వెళ్ళలేదేం బాబూ? అవంతి తల్లి అడిగింది. అవంతి వద్దన్నదని అవంతి కేసు కొంటెగా చూశాడు. అబద్ధం, బావే అన్నయ్య రమ్మన్నా కూడా రానన్నాడట అన్నది అవంతి. అవునత్తయ్య, నాకు వేరే పనుంటేను నసిగాడు. కాదమ్మా, అన్నయ్య ఊళ్ళో లేనప్పుడు హంతకుడిని పట్టుకుని అన్నయ్య కంటే పెద్ద డిటెక్టివ్ అనిపించుకోవాలని ఉండిపోయాడు. అత్తయ్య, మీ అమ్మాయి అల్లరి రోజు రోజుకు ఎక్కువైపోతున్నది. వెంటనే ముక్కుతాడు వేయించండి. నేను కోరుకునేది అదేగా బాబు. సిగ్గు లేకపోతే సరి, త్వరగా పెళ్లి కావాలా నీకు? పెద్దవాళ్ళ దగ్గర అమ్మాయి భావన అలానొచ్చా? పైగా కాబోయే భర్త అన్నది శాంతమ్మ. బావను నేను చేసుకుంటానని చెప్పానా? అవేం మాటలే? అవునత్తయ్య, ఈ మధ్య మీ అమ్మాయి సుబ్బారావు అనే అబ్బాయితో తిరుగుతోంది. వాడినే పెళ్లి చేసుకుంటుందట. శాంతమ్మ తెల్లబోయి చూసింది. తిరుగుతాను, నా ఇష్టం. ఆ సుబ్బారావు నీకంటే అందంగానే ఉంటాడు. నీకిదేం పోయే కాలమే? లబలబలాడింది శాంతమ్మ. నా పెళ్ళి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఛీ, నోర్మై. అన్నయ్య విన్నాడంటే. అన్నయ్య అనుమతి ఎప్పుడో తీసుకున్నాను విజయ్ని చూస్తూ అన్నది అవంతి. చేసుకో, చూస్తాను. ఏం చేస్తావేం? వాడిని మర్డర్ చేస్తాను. అన్నయ్య కేసు ఇన్వెస్టిగేట్ చేసి నీ చేతులకి సంకెళ్ళు తగిలిస్తాడు. మీ అన్నయ్య సంకెళ్ళు తగిలించితే నేను గాజులు తొడుక్కుని కూర్చుంటానా ఏమిటి? ఏం చేస్తావేం? వాడిని కత్తితో కసకస కసితీర పొడి చేస్తాను. రక్తసిక్తమైన ఆ కత్తితోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవుతాను అన్నాడు విజయ్. హియర్ హియర్, నిజంగా నీలో హీరో గుణాలున్నాయి బావా అని చప్పట్లు కొట్టింది అవంతి. వాళ్ళిద్దరి మాటలు వింటుంటే శాంతమ్మకు మతిపోయినట్టే ఉంది. అత్తయ్య, మీరు భయపడకండి. సుబ్బారావు లేడు, వెంకట్రావు లేడు. విజయ్ మాట విని శాంతమ్మ తేలిగ్గా గాలి పీల్చుకుంది. హడలు కొట్టేశారు గదర్రా అన్నది శాంతమ్మ. మీ అమ్మాయి నన్ను చేస్తే వదలదు. రోజు ఒకటే పోరత్తయ్యా అని అవంతి కేసు తిరిగి అత్తయ్యకు చెప్పనా అన్నాడు కొంటెగా చూస్తూ. చెప్పుకో, నాకేం భయమా? ఏమిటి బాబు,
రోజు వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయించమని నీకు బావకు చెప్పమని నన్ను వేపుకు తింటోంది మీ అమ్మాయి. ఛీ పో బావా, అన్ని అబద్ధాలే అంటూ లోపలికి పరుగు తీసింది అవంతి. శాంతమ్మ హాయిగా నవ్వింది. రెండో రోజు రాత్రికి వెంకటగిరి నుంచి నరేంద్ర తిరిగొచ్చాడు. విజయ్ అప్పటికి ఇంటికి రాలేదు. స్నానం చేసి భోజనం చేసి తన గదిలో కూర్చుని ఫైల్స్ తిరిగేస్తూ మధ్య మధ్యలో ఏదో డైరీలో నోట్ చేసుకుంటున్నాడు. జీప్ ఆగిన శబ్దం వినిపించింది నరేంద్రకు. 2 నిమిషాల్లో ఇన్స్పెక్టర్ పిచ్చయ్య, విజయ్ లోపలికొచ్చారు. హలో నీరసంగా అన్నాడు పిచ్చేశ్వరరావు. ఏమిటలా ఉన్నారిద్దరూ? ఎలా ఉన్నాం? నడి బజార్లో ఘోరంగా అవమానింపబడిన వాళ్ళల్లా. మా పని అలాగే ఉంది. నువ్వు ఆ గుండీ మాకిచ్చి వెళ్తే ఈ పాటికి హంతకుడిని పట్టేసేవాళ్ళం. గుండీకి హంతకుడికి లంకె ఉన్నట్లు కనిపెట్టారు, అంతవరకు కరెక్టే. అయితే హంతకుడు ఎవరో చెప్పు. ఎవడా? వాడే, ఆ ముసలి నొక్క. పళ్ళు కొరికాడు ఇన్స్పెక్టర్ పిచ్చయ్య. ముసలి నక్క? ఈ కేసులో మనం అరెస్ట్ చేసిన వాళ్లలో సగానికి పైగా వయసు మళ్ళిన వాళ్లే. నువ్వంటుంది ఎవరి గురించో నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాకపోవడమేమిటి? తెలిసే మమ్మల్ని అడుగుతున్నావా? ఆంజనేయులేగా? అవును, వాడే. హత్య జరిగిన 2వ రోజు అతడి గుండీల్లో ఒకటి పోయిందన్నాడు. అయితే హత్య జరిగిన ప్రదేశంలో ఆ గుండీ దొరికింది. ఆ 2వ రోజు 2 గుండీలే ఉన్నాయి. అడిగితే పోయిందన్నాడు. నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు చూస్తే మామూలు గుండీలు పెట్టుకున్నాడు. ఆ గుండీ సంగతి ఏదో తేల్చుకుందామంటే నువ్వు మాకు సహకరించలేదు అన్నాడు విజయ్. నిన్న మీరు చేసిన పనేమిటి? నేను వచ్చేసరికి ఇడిగో హంతకుడని చూపిస్తారనుకున్నానే వాళ్ళను ఉడికిస్తూ అన్నాడు నరేంద్ర. నువ్వు ఆ గుండె ఇచ్చిపోతే ఆ పనే చేసేవాళ్ళం. ఎలా? ఎలా ఏముంది? మేం వెళ్ళి ఆ ముసలి నక్కను కాస్త జాడించేసరికి తత్తరబిత్తర్లాడిపోయాడు. మిగతా 2 గుండీలు ఏమయ్యాయంటే కంసాలికి మళ్ళా చేయమని ఇచ్చానన్నాడు పిచ్చయ్య. ఉన్న 2 చెడగొట్టి 3 చెయ్యమన్నాడట అన్నాడు విజయ్. అంతేకాదు షేప్ మార్చమన్నాడట. నరేంద్ర సిగరెట్ తాగుతూ చిరునవ్వుతో వింటున్నాడు. వాళ్ళు పోటీలు పడి చెప్తున్న విషయాలు వింటూ నవ్వుతున్నాడు. ఆగి నరేంద్ర ముఖంలోకి చూశాడు. అతడి పెదవుల మీద లాస్యం చేస్తున్న హాస్యరేఖను చూడగానే ఇద్దరికీ అగ్ని మీద ఆజ్యం పోసినట్లుగా అనిపించింది. మా మాటలు నీకు పిచ్చిగా ఉన్నాయా అన్నాడు విజయ్ పసివాడిలా. నరేంద్రకు పెద్దగా నవ్వాలనిపించింది. మరి కంసాలి దగ్గరికెళ్ళి ఆ 2 గుండీలు పట్టేశారా? వెళ్ళాం, కానీ అప్పటికి వాడు వాటిని కరిగించేశాడట. ఐసీ సాలోచనగా అన్నాడు నరేంద్ర. ఆంజనేయుల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు పిచ్చయ్య. అతడు హంతకుడని ప్రూవ్ చేయడానికి నీకు దొరికిన ఆధారాలేమిటి? నరేంద్ర కంఠం గంభీరంగా పలికింది. నీ దగ్గరున్న ఆ బంగారు గుండియే. అది ఆంజనేయులదేనని నిరూపించడానికి గల ఆధారం? అవును నరేంద్ర, నిజమే. ఆధారం ఏముంది? నీరసంగా అన్నాడు పిచ్చేశ్వరరావు. ఆ గుండీని కోటిలింగానికి చూపిద్దాం అన్నాడు విజయ్. చూపిస్తే అది అతడు చేసిందో కాదో చెప్తాడుగా. నరేంద్ర మాట్లాడలేదు. మరి ఆ గుండీ ఇస్తావా లేక ఆ కోటిలింగాన్ని పట్టుకురమ్మంటావా? 2 అక్కర్లేదు. ఈ గుండీ ఎవరి కోసం ఎవరు చేశారో నాకు తెలుసు. అందుకే అంటారు ఎంత తెలివైన హంతకుడైనా హత్యా ప్రదేశంలో ఏదో ఒక చిన్న క్లూ వదిలిపోతాడని అన్నాడు నరేంద్ర గంభీరంగా. హమ్మయ్యా, నువ్వు కాలాంతకుడివయ్యా, అన్నీ తెలుసుకున్నావే. ప్రశంసాపూర్వకంగా నరేంద్ర కేసు చూశాడు పిచ్చయ్య. విజయ్ ఏదో ఆలోచిస్తున్నాడు. చివరికి ఆ గుండీ ద్వారానే హంతకుడెవడో తెలుసుకున్నావన్నమాట. అవును, మరి ఆలస్యం ఎందుకు? ఆ ముసలాడి చేతులకి ఇప్పుడే బేడీలు తగిలించేస్తా ఉత్సాహంగా లేచి నిల్చున్నాడు పిచ్చేశ్వరరావు. నాకు ముందు నుంచి ఆ ఆంజనేయుల గాడి మీదే అనుమానంగా ఉంది. తనకు స్వతంత్రంగా డిటెక్టివ్గా ప్రాక్టీస్ చేసే అనుభవం వచ్చినట్టు నరేంద్రకు తెలియచెప్పడానికి అన్నట్టుగా అన్నాడు విజయ్. తొందరపడకు. ఎక్కువ సమయం ఇస్తే అతను పరారీ అయితే కాదు, రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముందు హంతకుడు తన అపరాధం ఒప్పుకుంటాడు. సరేనా? ఏది ఒకసారి ఆ గుండి చూడనివ్వు. పెట్టెలో ఉంది. ప్రయాణం వల్ల బడలేకగా ఉంది. రేపు పట్టుకొస్తాగా, అదేగా అసలు ఆధారం అన్నాడు నరేంద్ర. దెన్ ఓకే బాయ్ అని కదలబోయి మళ్ళీ ఆగాడు ఇన్స్పెక్టర్. ఏమిటి అని ఆవలించాడు బద్ధకంగా నరేంద్ర. అదే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఎప్పుడు రప్పించమంటారు? ఉదయం అతనికి తీరిక ఉండదనుకుంటాను. సాయంత్రం 4:30కు కలుసుకుందాం. ఆంజనేయుల్ని. నరేంద్ర పక్కున నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు? అదే ఆంజనేయ నామస్మరణ చాలా ఎక్కువ చేస్తున్నారు మీరిద్దరూ, పుణ్యం వస్తుందిలే అన్నాడు నరేంద్ర. అవును, ముసలి నక్క ఇల్లు అద్దెకిచ్చి హత్యలు చేస్తాడా? హత్యలు అంటున్నావు, అంతకు ముందు కూడా చేశాడా? ఆశ్చర్యాన్ని నటించాడు నరేంద్ర.
ఇంతకు ముందు చేయకపోతేనేం ఇప్పుడు చేశాడు. ఆధారం దొరకలేదని వదిలేస్తే మళ్ళీ చేస్తాడు. వాడి కళ్ళు నువ్వు చూడలేదు కానీ గద్ద కళ్ళు అన్నాడు ఇన్స్పెక్టర్. సారీ ఇన్స్పెక్టర్, నాకు నిద్రొస్తోంది, ఇక పడుకుంటాను. ఓకే, రేపు ఉదయం కలుద్దామా? సారీ, నాకు వేరే పనుంది, సాయంకాలం 4:30కు వస్తాను. మరి ఆంజనేయుల్ని రేపు ఉదయం అరెస్ట్ చేయమంటావా? భార్య చెల్లెల్ని కూడా చెప్పాగా, నేను సాయంత్రం వచ్చాక హంతకుడిని నీకు అప్పగిస్తానని. సరే వస్తాను. పిచ్చయ్య బయటికి నడిచాడు. జీపు ఎక్కుతూ పిచ్చేశ్వరరావు విజయ్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. విజయ్ మందే అన్నాడు పిచ్చేశ్వరరావు. అయినా మనం పట్టుకోలేదుగా అన్నాడు విజయ్ నీరసపడిపోతూ. నరేంద్రకు అసలు మొదటి నుంచి అతడి మీద అనుమానం లేదు. ఎవరెవరినో అరెస్ట్ చేయించాడు. ముఖ్యంగా పాపం కూతురు పోయి ఏడుస్తున్న తండ్రిని, భార్య పోయి కృంగిపోతున్న భర్తను అరెస్ట్ చేయించాడు. మనం అన్నాకే ఆంజనేయులు వెంటపడుంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్. అవును, అందుకే విజయం మనదే అంటున్నాను. రేపు ఉదయం కలుస్తాను అన్నాడు విజయ్. ఎన్ని గంటలకు వస్తావు అడిగాడు పిచ్చేశ్వరరావు. 8:30కి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. పోలీస్ జీప్ కదిలి వేగంగా దూసుకుపోయింది. సాయంత్రం 5 వస్తోంది. ఇన్స్పెక్టర్ పిచ్చేశ్వరరావు గదిలో టేబుల్కి ఒకవైపు నరేంద్ర, విజయ్ కూర్చునున్నారు. రెండో వైపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామనాథం, ఇన్స్పెక్టర్ పిచ్చయ్య కూర్చునున్నారు. నలుగురు మౌనంగా టీ తాగుతున్నారు. ఇన్స్పెక్టర్ తాగడం పూర్తి చేసి కప్పు బల్ల మీద పెట్టి అన్నాడు, నరేంద్ర, రామనాథం గారికి నువ్వు వచ్చేసరికి ఈ కేసు గురించి క్షుణ్ణంగా చెప్పాను. నరేంద్ర గారు, మళ్ళీ మీరు నాకు మొదటి నుంచి ఈ కేసు వివరించి చెప్పాలి. ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, కానీ నాకు తలెక్కడుందో తోకెక్కడుందో తెలియలేదు అన్నాడు రామనాథం నవ్వుతూ. అసలు నాకు తెలిసి చచ్చిందా? ఇంతవరకు అసలు హంతకుడిని అరెస్ట్ చేయలేదు విసుగ్గా అన్నాడు ఇన్స్పెక్టర్. హంతకుడిని అరెస్ట్ చేయలేదా? మరి కేసు ఎలా పెడతాం అన్నాడు రామనాథం. అదే నాకు తెలియడం లేదన్నాడు ఇన్స్పెక్టర్. ఈసారి ఇన్స్పెక్టర్ మీద నరేంద్రకు నిజంగానే కోపం వచ్చింది. ముఖం గంభీరంగా మారింది. అది గమనించి ఇన్స్పెక్టర్ తగ్గాడు. నరేంద్ర, నేను చెప్పిన వివరాల్లో ఆయనకు తలాతోక కనిపించలేదు. నువ్వే చెప్పాలి మరి. హత్య జరిగిన రాత్రి ప్రశాంత నిలయం మేడ మీదకు వెళ్ళిన ఆ మూడో మనిషి ఎవరు? రమణయ్య, అప్పన్న? వీళ్లను మొన్న పొద్దున్నే అరెస్ట్ చేయమన్నావు, చేశాను. వీళ్ళిద్దరి మీద అనుమానానికి ఆధారాలు ఏమిటి? వీళ్ళిద్దరిలో హంతకుడెవరు? ఓ క్షణం ఆగి నరేంద్ర ముఖంలోకి చూశాడు ఇన్స్పెక్టర్ పిచ్చయ్య. నరేంద్ర ముఖం ప్రసన్నంగా కనిపించింది. తను చెప్తున్నది శ్రద్ధగానే వింటున్నట్టు కూడా గమనించాడు. కానీ అన్నాడు నరేంద్ర. వీళ్ళిద్దరిలో ఎవడు హత్య చేశాడు? రాజశేఖరమా లేక బాలయ్య? ఎవడు హంతకుడు? ముగ్గురు వేరువేరు సమయాల్లో ప్రశాంత నిలయం మెట్లెక్కినట్లుగా చెప్తున్నారు. ఆంజనేయులు, అతడి కుటుంబ సభ్యులు ముగ్గురు వేరువేరు సమయాల్లో ఎందుకు మేడెక్కారు? ఇకపోతే ఓ క్షణం ఆగి నరేంద్ర ముఖంలోకి చూసి అతని మీదకో చిరునవ్వు విసిరి ముందుకు సాగాడు ఇన్స్పెక్టర్ పిచ్చయ్య. ఇకపోతే అది ఆ బంగారు గుండి రాజశేఖరం పెట్టెలో ఎందుకుంది? రాజశేఖరం డైమండ్ నెక్లెస్ ఒక్కటే ఎందుకు తీసుకున్నాడు? మిగతా నగలు బాలయ్యకు ఎలా దొరికాయి? ఈ హత్య కేసులో శివరామయ్య పాత్ర ఏమిటి? మునిరత్నం పాత్ర ఏమిటి? నువ్వే వివరంగా చెప్పాలి. విను, పద్మావతి హత్య కేసు నాకు మొదటి నుంచి అయోమయంగానే ఉంది. నా లెక్క ప్రకారం అసలు నాయకుడు ఇంకా అరెస్ట్ కాలేదు. ఇక నువ్వు చెప్పు అని నా పని పూర్తయిందన్నట్టుగా కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ పిచ్చయ్య. నరేంద్ర కాఫీ తాగడం ముగించి కప్పు బల్ల మీద పెట్టాడు. ప్యాంటు జబ్బుల నుంచి సిగరెట్ పెట్టే లైటర్ తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు. పొగ పీల్చి వదిలి ఓ క్షణం మననం చేసుకున్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు. రామనాథం గారు, ఇది చాలా చిత్రమైన కేసు. ముగ్గురు వ్యక్తులు ఒకే హత్య కేసులో ఇరుక్కున్నారు. అందుకు కారణాలు జాగ్రత్తగా వెతుక్కోవాలి. ముగ్గురు కలిసి హత్య చేశారా? ఒక్కడే చేశారా? ముగ్గురు కలిసి హత్య చేయాల్సిందేమీ కనిపించడం లేదు. ఒక్కడే చేసి ఉండాలి. మిగతా ఇద్దరు ఎలా ఈ కేసులో ఇరుక్కున్నారు అనే విషయాలు వివరిస్తాను, చెప్పండి అంటూ డైరీ తెరిచాడు. ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోవటానికి ప్రాసిక్యూటర్ రామనాథం. ఆగు నరేంద్ర, ఇన్స్పెక్టర్ ముఖంలోకి చూశాడు నరేంద్ర. ప్రశాంత నిలయంలో విమల, ప్రసాదరావులు ప్రవేశించారు. ఆగు ఇన్స్పెక్టర్, విమల, ప్రసాదరావులు కాదు, పద్మావతి, రాజశేఖరాలు ప్రవేశించారు అన్నాడు విజయ్. సారీ, పద్మావతి, ప్రసాద్, సారీ, పద్మావతి, రాజశేఖరాలు ప్రవేశించారు. అక్కడి నుంచి ప్రారంభించు అన్నాడు ఇన్స్పెక్టర్. మధ్యలో మీరేంటయ్యా అప్పాం టప్పాం లాగా?
అనాలనిపించింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామనాథానికి. నరేంద్ర చిరునవ్వు విసిరి చెప్పసాగాడు. పద్మావతి శనివారం రాత్రి 12-12:30 మధ్య హత్య చేయబడినట్లు డాక్టర్ రిపోర్టు వల్ల తెలిసింది. ప్రసాద్ రావే సారీ రాజశేఖరమే హత్య చేసి ఉంటే తెల్లవారేదాకా ఆ ఇంట్లో ఉండి ఉండడు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. రాజశేఖరం తెల్లవారిందాకా ఆ ఇంట్లో ఉన్నాడా? అలా రుజువుందా? ప్రాసిక్యూటర్ అడిగాడు. అవును ఉంది. మొత్తం వినండి రామనాథం గారు. మధ్యలో సందేహం వస్తే అడగండి, పర్వాలేదు. ఇక చెప్పండి అన్నాడు రామనాథం. రాజశేఖరం హత్య జరిగిన రాత్రి తెల్లవారిందాకా ఇంట్లోనే ఉన్నాడు. అలా ఉండడానికి బలమైన కారణమే ఉంది. పద్మావతిని రాజశేఖరం నగల కోసం హత్య చేయలేదు. అలా చేయాల్సిన అవసరం అతడికి లేదు. అతను గదిలో ఏం చేసి ఉంటాడో చెప్పండి ఇన్స్పెక్టర్ అన్నాడు నరేంద్ర ఇన్స్పెక్టర్ని చూసి. ఇన్స్పెక్టర్ తలగొక్కున్నాడు. అతను హత్య చేసినట్టు తెలియకుండా ఉండటానికే తెల్లవారిందాకా ఉన్నాడు. ఆ తర్వాత ఆంజనేయులు చూస్తుండగా భార్యను కేకేసినట్టు కేకవేసి బయటికి వెళ్ళిపోయాడు. కేవలం ఆంజనేయుల్ని నమ్మించడానికే అలా చేశాడన్నాడు విజయ్. ఎస్, నువ్వు చెప్పింది కొంతవరకు కరెక్ట్. ఏమిటి కరెక్ట్? ఇప్పటిదాకా ఆంజనేయులే హంతకుడు అన్నారు, ఇప్పుడేమో అని ఆగిపోయాడు ఇన్స్పెక్టర్. ఆ విషయం అలా ఉంచండి. ఇంకా నేను హంతకుడు ఎవరని తేల్చలేదుగా. చెప్పండి నరేంద్ర అన్నాడు ప్రాసిక్యూటర్. రాజశేఖరం పద్మావతికి సంబంధించిన వస్తువులన్నీ సర్దాడు. రాజశేఖరం తను పద్మావతి రావడం కొందరికి తెలుసు. అందుకే హత్య చేయబడిన స్త్రీ ఎవరో తెలియకుండా ముఖం చెక్కేశాడు. ఓ క్షణమాగి సిగరెట్ పీల్చి పొగ వదిలి మళ్ళీ ప్రారంభించాడు నరేంద్ర. వెంటనే బయలుదేరితే రక్తసిక్తమైన తన చేతులు బట్టలు ఎవరైనా చూడొచ్చు. బట్టలు మార్చుకోవచ్చుగా. చేసింది అదే, కానీ ఒళ్ళంతా రక్తం చిమ్మి ఉంటుంది. శుభ్రంగా కడుక్కుంటే గానీ రక్తంతో తడిచిన బట్టల్ని పెట్టెలో పెట్టి వేరే బట్టలు వేసుకోవడానికి వీలుండదు. అంతా చేసి తెల్లవారుజామున నీళ్ళొచ్చేంత వరకు బాత్రూంలో వేచి ఉన్నాడు. నీళ్ళొచ్చాక కడుక్కొని బట్టలు మార్చుకుని బయలుదేరాడు. కింద వాళ్ళకి తెలిసి పోలీస్ రిపోర్టు వెంటనే ఇస్తే అతడు ఈ ఊళ్ళోనే పట్టుబడే ప్రమాదం ఉంది. అందుకే ఆంజనేయులు లేచేదాకా ఉండి ఆ నాటకం ఆడి పారిపోయాడు. ఆ రోజు రాజశేఖరం ఎక్కడో శివరామయ్యను కానీ అప్పన్నను కానీ చూసుంటాడు. కాదు, చూశాడు. శివరామయ్య కనుక పోలీస్ రిపోర్ట్ ఇస్తే పోలీసులు ముందుగా హోటళ్లన్నీ గాలిస్తారు. శివరామయ్య ఏమని రిపోర్ట్ ఇవ్వగలడు? పద్మావతి శివరామయ్య భార్య. ఆమె తన ప్రియుడు రాజశేఖరంతో పారిపోయి ఇక్కడికి చేరింది. ఓ ఐసీ, ప్లీజ్ ప్రొసీడ్ అన్నాడు రామనాథం. హోటళ్లలో ఉండటం క్షేమం కాదని ఇద్దరూ భావించారు. ఆ రోజు ఉదయమే పేపర్లో ప్రశాంత నిలయంలో ఒక భాగం అద్దెకివ్వబడును అనే ప్రకటన చూశారు. రాజశేఖరం వెంటనే ఫోన్ చేసి అద్దె విషయంలో బేరం చేయకుండానే ఆ రోజు సాయంత్రం వచ్చేశారు. చీకటి పడుతుండగా హోటల్ ఖాళీ చేసి వచ్చారు. ఆ ఊళ్ళో ఉండటం ప్రమాదకరం అని వాళ్లకు తెలుసు. బొంబాయి పారిపోవాలనుకున్నారు. దగ్గరున్న డబ్బు చాలా వరకు ఇంటి అడ్వాన్స్గా ఇచ్చారు. తెలియని బొంబాయిలో డబ్బు లేకుండా వెళ్ళి దిగడం అసాధ్యం. అందుకే పద్మావతి నెక్లెస్ అమ్మమ్మని ఇచ్చింది. అది తీసుకుని ట్యాక్సీలో అబిడ్స్ బంగారు నగల దుకాణాలకు వెళ్ళాడు. ఆంజనేయులు రాజశేఖరం 8-8:30 ప్రాంతాలలో బయటకు వెళ్ళాడని ఆంజనేయులు చెప్పాడు కదూ? ఇన్స్పెక్టర్ని అడిగాడు నరేంద్ర. అవును, తను సెకండ్ షోకి వెళ్ళడానికి తయారవుతుండగా రాజశేఖరం బయటికి వెళ్ళడం అన్నాడు ఇన్స్పెక్టర్. డైమండ్ నెక్లెస్ కావడం చేత 4-5 కొట్లు తిరిగి ఉంటాడు. డైమండ్ నెక్లెస్ చివరికి కొన్న సేట్ కూడా కింద పైన పెట్టి త్వరగా తెమించి ఉండడు. ఆగి సిగరెట్ యాష్ట్రే మీద వేస్తూ ట్రేలో పడేశాడు. ముందున్న గ్లాసులోని మంచినీళ్లు 2 గుక్కలు తాగి మళ్ళీ ప్రారంభించాడు. సేట్ చాలాసేపు బేరమాడి బెట్టు చేసి చివరికి డబ్బిచ్చాడు. 1:30 ప్రాంతంలో తను డబ్బిచ్చినట్టు సేట్ చెప్పాడు. డబ్బు తీసుకొని ప్రశాంత నిలయానికి వచ్చేసరికి 2 గంటలు దాటుంటుంది. ఆంజనేయులు రెండో ఆట చూసి వచ్చి పడుకున్నాడు. ఇంకా నిద్రపోలేదు. అప్పుడే ఎవరో మేడ మీదకు వెడుతున్న చప్పుడు విన్నాడు. ఆంజనేయులు రాజశేఖరం కూడా తనలాగే రెండో ఆట సినిమాకు వెళ్ళుంటాడని భావించాడు. రాజశేఖరం గదిలోకి వెళ్ళేసరికి పద్మావతి హత్య చేయబడి ఉంది. దాదాపు మతిపోయినట్టే అయ్యుంటుంది. చాలాసేపు బుర్ర పనిచేస్తుండదు. వీఆర్ కరెక్ట్. రాజశేఖరం వచ్చేసరికి ఆ ముసలి నక్కే పద్మావతిని చంపేసుంటాడన్నాడు ఇన్స్పెక్టర్. ముసలి నక్కెవరు? పద్మావతి భర్త అడిగాడు రామనాథం. కాదు, ఆ ఇంటి యజమాని ఆంజనేయులు. విజయ్, నువ్వు కాసేపు మాట్లాడకుండా కూర్చో.
నరేంద్ర మందలింపుకు విజయ్ మూతి ముడుచుకున్నాడు. క్రమంగా అతడి బుర్ర పనిచేయసాగింది. తను పద్మావతిని ఇంటి నుంచి లేపుకొచ్చాడు. అంతకుముందే డైమండ్ నెక్లెస్ అమ్మాడు. తనే పద్మావతిని చంపినట్టు అందరూ నమ్ముతారు. తనను హంతకుడుగా భావించి ఉరిశిక్ష వేస్తారు. దాంతో అతడి బుర్ర చకచకా పనిచేస్తుండాలి. కేసు తన మీదికి రాకుండా ఉండాలంటే చచ్చిపోయిన స్త్రీ ఎవరో తెలియకూడదు. ఇంటి గల వారికి అసలు పేర్లు తెలియవు. అందుకే ఆమె ముఖం తెలియకుండా చెక్కేశాడు. వారిద్దరికీ సంబంధించిన ఏ చిన్న వస్తువును కూడా వదలకుండా 2 పెట్టెల్లోకి సర్దాడు. తెల్లవారి తన ఊరికి వెళ్తున్నట్టుగా ఆంజనేయులతో అని గబగబా వెళ్ళిపోయాడు. ఓ క్షణం ఆగి ఏదో గుర్తు చేసుకుని మళ్ళీ చెప్పసాగాడు. పద్మావతి హత్య జరిగిన తీరు, ఆంజనేయులు అతడి భార్య చెల్లెలు చెప్పిన దాన్ని బట్టి ఈ హత్య వెనుక ఇంకా కొందరు వ్యక్తులున్నారని నాకు అనుమానం వేసింది. వాళ్ళు ముగ్గురు ఏం చెప్పారు? నరేంద్ర ఇన్స్పెక్టర్ కేసు చూశాడు. ముగ్గురు 3 విభిన్న సమయాలలో ఎవరో మెట్లెక్కి వెళ్ళినట్లు చెప్పారు అన్నాడు ఇన్స్పెక్టర్. అవును, అందువల్లనే ఈ హత్య ఒకే వ్యక్తి చేసింది కాదని నమ్మకం నాకు కలిగింది. అందుకే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరున్న ట్యాక్సీ స్టాండ్లో వచ్చిపోయే ట్యాక్సీలను చూస్తూ నిలబడ్డాను. అప్పటికి విమల కమల గొడవ కూడా తేలిపోయింది. మధ్యలో అదేమిటి అన్నాడు రామనాథం. దాన్ని గురించి నేను తర్వాత చెప్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. హత్యకు ఆ కథకు పెద్ద సంబంధం లేదులేండి. కేసు కొద్ది రోజులు రాంగ్ ట్రాక్ మీద నడిచింది అంతే. ఇక చెప్పండి అన్నాడు రామనాథం. పొద్దుపోయిందాకా ట్యాక్సీ స్టాండ్లో ఉండి చివరికి అక్కడే ఉన్న ఒకే ఒక ట్యాక్సీ ఎక్కి ఇంటికొచ్చాను. ఆ ట్యాక్సీ డ్రైవర్ ముసలివాడు. అతన్ని మాటల్లోకి దించాను. అప్పుడే బాలయ్య అనే ట్యాక్సీ డ్రైవర్ గురించి చెప్పాడు. వాడు ట్యాక్సీలో తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన 2 వ్యక్తులు రోజంతా తిరిగారని, 2 రోజులుగా ఈ స్టాండ్కి రావడం లేదని చెప్పాడు. నేను కుతూహలం కొద్దీ ఆ ట్యాక్సీ నెంబర్ అడిగి రాసుకున్నాను. డ్రైవర్ బాలయ్యతో మొదటిసారి మాట్లాడినప్పుడే వీడు సామాన్యుడు కాదని తెలుసుకున్నాను. బాలయ్యను అరెస్ట్ చేసి 4 తగిలించేసరికి తనకు తెలిసిన విషయాలు చెప్పాడు. నగలు అమ్మినట్లు మాత్రం ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. సేట్ బాలయ్యను గుర్తించాడు. వాడు హత్య చేయలేదని నాకు తోచింది. హత్యా నేరం తన మీద పడుతుందనే భయంతో కొన్ని విషయాలు, నిజాలు, అబద్ధాలు కలిపి చెప్పాడు అని ఆగి సిగరెట్ వెలిగించుకునే ప్రయత్నంలో పడ్డాడు నరేంద్ర. అసలు కిటుకు ఇక్కడే ఉంది. రాజశేఖరం హత్య చేయలేదు, బాలయ్య కూడా చేయలేదు. ఆ మూడో వాడే తేలాలి. అదే మాకు సస్పెన్స్ అన్నాడు ఇన్స్పెక్టర్. నరేంద్ర గారికి కూడా ఆ విషయంలో నాకు సస్పెన్స్ లేదులేండి అన్నాడు నరేంద్ర నవ్వుతూ. చెప్పండి అన్నాడు రామనాథం. బాలయ్య రాజశేఖరం గురించి, తన ట్యాక్సీలో తిరిగిన వ్యక్తుల గురించి చెప్పాడు. రాజశేఖరం గురించి చెప్పినప్పుడు పప్పులో కాలేశాడు. రాజశేఖరం పలానా సేట్కి డైమండ్ నెక్లెస్ అమ్మాడని చెప్పాడు. వాడికి ఎలా తెలిసింది? ఏదో నగ అమ్మాడని మాత్రమే చెప్పగలడు. డైమండ్ నెక్లెస్ అని చెప్పగలిగాడా? ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం. కరెక్ట్. అక్కడే నాకు వాడి మీద అనుమానం కలిగింది. డైమండ్ నెక్లెస్ తీసుకెళ్లడం చూశానన్నాడు. అది అసంభవం. ట్యాక్సీ ఎక్కి డైమండ్ నెక్లెస్ వాడికి కనిపించేలా పట్టుకోవడానికి అదేం జపమాల? రాజశేఖరం దగ్గర అది చూసుండడు. కానీ దాన్ని వాడు అంతకుముందే చూసుండాలి అని ఆగాడు నరేంద్ర. నెక్లెస్ ఎక్కడ చూస్తాడు? పద్మావతి మెడలోనే చూసుండాలి అన్నాడు విజయ్. యు ఆర్ కరెక్ట్ విజయ్ అని సిగరెట్ పెదవుల మధ్య విలాసంగా పెట్టుకున్నాడు. విజయ్ ముఖం కళకళలాడింది. అవును, బాలయ్య ఆ డైమండ్ నెక్లెస్ని పద్మావతి మెడలో ఉండగా చూశాడు. ఆగు నరేంద్ర, తగ్గు నరేంద్ర అన్న ధోరణిలో అన్నాడు ఇన్స్పెక్టర్. నరేంద్ర నొసలు చిట్లించి ఇన్స్పెక్టర్ని చూశాడు. పద్మావతి మెడలో నెక్లెస్ని బాలయ్య చూశాడంటున్నావు కదూ? అవును. అంటే నీ ఉద్దేశం బాలయ్యకు పద్మావతితో పరిచయం ఉందా? కాదు. మరి? నరేంద్ర నవ్వాడు. ఇన్స్పెక్టర్, నీ బుర్రలో ఉన్నదంతా బంకమట్టే అని నరేంద్ర అనలేదు, కానీ ఇన్స్పెక్టర్కి అతడు నవ్వు చూస్తే అలా అంటున్నట్టు అనిపించింది. బాలయ్య ట్యాక్సీలోనే పద్మావతి, రాజశేఖరం ప్రశాంత్ నిలయానికి వచ్చారు. కానీ వాడు ఆ విషయం చెప్పడం లేదు. నగ అమ్మడానికి ఆదివారం ఉదయం 2 సూట్ కేసులతో సికింద్రాబాద్ స్టేషన్కు రాజశేఖరం తన ట్యాక్సీలోనే వచ్చాడని చెప్తున్నాడు. మరి ఆ ముసలి డ్రైవర్? ఆగి నరేంద్ర ముఖంలోకి చూశాడు ఇన్స్పెక్టర్. అవును ఇన్స్పెక్టర్, ఆ 2 ట్యాక్సీ డ్రైవర్ ఇందుకు పూర్తి విరుద్ధంగా చెప్పాడు. అందుకే రామనాథం గారు మన ఇన్స్పెక్టర్ గారికి 2 రాజశేఖరాలు ఉన్నారేమోనని అనుమానం వచ్చిందన్నాడు నరేంద్ర రామనాథంతో. రామనాథం పకపక నవ్వాడు. ఇన్స్పెక్టర్ కూడా నవ్వు కలిపాడు. అందువల్ల బాలయ్య రాజశేఖరం రాకపోకలు గమనిస్తూ ఉండాలని ఊహించాను. నేను ఊహించింది కరెక్ట్ అయింది. అంతకు ముందు రోజు 2 వ్యక్తులు రోజల్లా బాలయ్య టాక్సీలోనే తిరుగుతూ ఎవరి కోసమో వెతికారు. అది బాలయ్య పసిగట్టాడు.
అతనికి క్యూరియాసిటీ కలగడం సహజమే. అవును నరేంద్ర, రోజల్లా తిరిగిన వాళ్ళు తాము వెతికే మనుషుల గురించి మాట్లాడుకోవడం సహజం. వారి మాటలు కూడా వినుండాలి బాలయ్య అన్నాడు విజయ్. విని ఉంటాడు కాదు, విన్నాడు. ఒక యువతి వివాహిత పరాయి యువకుడితో అక్రమ సంబంధం కలిగుందని, భర్త కళ్ళు గప్పి ప్రియుడితో లేచొచ్చేసిందని వారి సంభాషణ వల్ల గ్రహించాడు బాలయ్య. వాడిలో పాత కేడీ లక్షణాలున్నాయి అన్నాడు ఇన్స్పెక్టర్. నరేంద్ర గ్లాసులోని మంచినీళ్ళు తాగి గ్లాసు బల్ల మీద ఉంచి మూత పెట్టాడు. ఆ పనులన్నీ యాంత్రికంగా చేస్తున్నట్టు అతని మనసు ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టు అనిపించింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామనాథానికి. అంతేకాదు ఇన్స్పెక్టర్, ఆ పారిపోయిన అమ్మాయి చాలా ఖరీదైన నగలతో పారిపోయినట్టు కూడా గ్రహించాడు బాలయ్య అన్నాడు విజయ్. అవును విజయ్, వాడు ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టగల కేడీలాగున్నాడు అన్నాడు ఇన్స్పెక్టర్. వాళ్ళిద్దరూ తన టాక్సీలో కూర్చొని వెతుకుతున్నది ఆ అమ్మాయి కోసమేనని తెలుసుకున్నాడు బాలయ్య. ఓ క్షణం ఆగి ఆరిపోయిన సిగరెట్ మళ్ళీ ముట్టించుకున్నాడు నరేంద్ర. ఆ మర్నాడు కూడా వాళ్ళు కనిపిస్తారనే ఆశతో వాళ్ళు దిగిన హోటల్ అప్సరాకి వెళ్ళాడు. కానీ వాళ్ళు అక్కడ లేరని తెలుసుకున్నాడు. కుతూహలం కొద్దీ చిన్న పెద్ద హోటళ్ల చుట్టూ తిరగడం ప్రారంభించాడు బాలయ్య. నే చెప్పలా వాడు పాత కేడీగాడని అన్నాడు పిచ్చయ్య. దొంగతనాలు మోసాలు చేయగలడు, కానీ హత్యలు చేసే దమ్ములు వాడికి లేవు. నొక్కి చూశాగా అన్నాడు ఇన్స్పెక్టర్ మళ్ళీ. నరేంద్ర ఇన్స్పెక్టర్ మాటలు వింటున్నట్లుగా అనిపించడం లేదు. తన ధోరణిలో చెప్పుకుపోసాగాడు. సాయంత్రానికి 1-2 చిన్న హోటల్స్ వైపుకు వెళ్ళాడు బాలయ్య. అప్పుడే పద్మావతి, రాజశేఖరం బాలయ్యకు తటస్థపడ్డారు. అతడి టాక్సీలోనే ప్రశాంత్ నిలయానికి వచ్చారు. పద్మావతి ఒంటి మీద నగలు చూశాడు బాలయ్య. వాళ్ళిద్దరూ భయంగా ఏదేదో చిన్నగా మాట్లాడుకోవడం విన్నాడు. ఆ పెద్ద మనుషులు తిరుగుతున్నది వీళ్ల కోసమేనేమో అనే అనుమానం బాలయ్యకు వచ్చింది. దూరంగా వెళ్ళి టాక్సీని పెట్టి మళ్ళీ ప్రశాంత్ నిలయంకి వచ్చాడు బాలయ్య. అలా ఎందుకు చేసుంటాడు? ప్రాసిక్యూటర్ అడిగాడు. ఆ నగలు చూడగానే బాలయ్య మనసులో దుర్మార్గపు ఆలోచన వచ్చింది. వాళ్ళిద్దరి బలహీనత కూడా అతడికి తెలుసు. అవసరమైతే బ్లాక్మెయిల్ చేయటానికి అతనికి అవకాశం ఉంది. అందుకే వాళ్ళని గమనించడానికి మళ్ళీ ప్రశాంత్ నిలయానికి వచ్చాడు. దూరంగా నిల్చొని గమనించసాగాడు. అలా రాత్రి 9 గంటల దాకా వేచి ఉన్నాడు. రాజశేఖరం బజార్కు వెళ్ళడం చూసి అతన్ని వెంబడించాడు. ఆగు నరేంద్ర, వెంబడించడమేమిటి? తన ట్యాక్సీలోనే రాజశేఖరం డైమండ్ నెక్లెస్ అమ్మడానికి అబిడ్స్ వెళ్ళాడుగా. ఆ నగలు కొన్న సేట్ పేరు కూడా చెప్పాడుగా అన్నాడు విజయ్. ఆ విషయంలో బాలయ్య అబద్ధం చెప్పాడు. ఏ విషయం? డైమండ్ నెక్లెస్ చూశాననా అన్నాడు ఇన్స్పెక్టర్. మధ్యలో పానకంలో పుడకలా అసలే గజిబిజిగా ఉన్న కేసులో ఇన్స్పెక్టర్ అడ్డు ప్రశ్నలు వేయడం పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామనాథానికి చిరాకు కలిగించింది. విసుగ్గా ముఖం పెట్టాడు. అది గమనించిన నరేంద్ర చిరునవ్వు నవ్వాడు. ఇలాంటి విషయాల్లో సహనం అవసరం అని చెప్పినట్టుగా తోచింది రామనాథానికి. నరేంద్ర నవ్వు ముఖం చూస్తే. అది అంటే నెక్లెస్ చూశారని చెప్పడం అబద్ధమని ముందే చెప్పాగా, మరి ఇప్పుడు అబద్ధం? తన టాక్సీలోనే నగ అమ్మడానికి రాజశేఖర్ అబిడ్స్కు వెళ్ళాడని చెప్పడం. రాజశేఖరం ఏ ఆటోలోనో వెళ్ళుండొచ్చు. బాలయ్య కూడా అతడి తెలియకుండా వెంబడించాడు. నగల దుకాణంలోకి రాజశేఖరం వెళ్ళగానే బాలయ్య తిరిగి ప్రశాంత్ నిలయంలోకి వచ్చాడు. అలా ఎందుకు చేసుంటాడు? రామనాథం అడిగాడు. నగల ఆశ. రాజశేఖరం అమ్మడానికి వెళ్ళాడని తెలుసుకున్నవాడు నగల కోసం ఎందుకు వస్తాడు? అయ్యా రామనాథం గారు, బాలయ్య చాలా తెలివైనవాడు. ఆ యువతి ఒంటి మీద చాలా నగలు చూశాడు. వాళ్లకు తమను వెదకడానికి వచ్చిన వాళ్ల గురించి తెలిసిపోయిందని కూడా గ్రహించాడు బాలయ్య. వాళ్ళిద్దరూ ప్రేమికులని తెలుసు. అందుకే అవసరమైనంత వరకే నగలమ్ముతారని అతనికి తెలుసు. కనుక రాజశేఖరం ఏ చిన్న నగో తీసుకెళ్లాడని ఊహిస్తాడే గాని నగలన్నీ తీసుకెళ్లాడని అనుకోడు. అందుకే తిరిగి ప్రశాంత్ నిలయానికి వచ్చాడు. వాతావరణం అంతా సద్దుమణిగింది. 11 దాటింది. ఆంజనేయులు సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. అదుగో నరేంద్ర, అదే నేను అంగీకరించను అన్నాడు గుర్రుగా ఇన్స్పెక్టర్. ముందు నేను చెప్పేదంతా విను, ఆ తర్వాత నీ సందేహాలు వెలిబుచ్చు. పద్మావతిని హత్య చేసింది బాలయ్య అని చెప్పబోవడం లేదు అన్నాడు నరేంద్ర. అయితే చెప్పు. ప్రశాంత్ నిలయం ఆవరణలో పొంచి ఉండి ఎవరూ చూడటం లేదని నమ్మకం ఏర్పడ్డాక బాలయ్య పైకి వెళ్ళాడు. ఆగి ఇన్స్పెక్టర్ ముఖంలోకి చూశాడు నరేంద్ర. ఆ తర్వాత ఏమైందో నేను చెప్పనా? ఉత్సాహంగా అడిగాడు విజయ్. ఓకే చెప్పు అన్నాడు నరేంద్ర. బాలయ్య చిన్నగా మెట్లెక్కాడు. తలుపు కొట్టాడు. రాజశేఖరం వచ్చుంటాడని తలుపు తెరిచింది పద్మావతి. బాలయ్యను చూసి భయపడిపోయింది. బాలయ్య నగలివ్వమన్నాడు. ఆమె ఇవ్వనన్నది. క్రితం రోజు తన టాక్సీలో తిరిగిన వాళ్ల రూపురేఖలు వర్ణించి ఉంటాడు. వాళ్ళు నీకోసం వెతుకుతున్నారని నాకు తెలుసు అని ఉంటాడు. నగలు ఇవ్వకపోతే నీ ఆచూకీ వాళ్లకు చెప్తానని బెదిరించి నగలు తీసుకున్నారు.
ఇంకా నయం రేప్ చేయలేదు. ఆ తికమకకు తోడు అదొక తలనొప్పి అయ్యేది అన్నాడు విజయ్ మాటల్ని మధ్యలో అందుకున్న ఇన్స్పెక్టర్. నరేంద్ర చిరునవ్వుతో అన్నాడు, మీ ఇద్దరూ చెప్పింది కరెక్టే. బాలయ్య బ్లాక్మెయిల్ చేసి పద్మావతి నగలు తీసుకుని బంగారు కొట్లకేసి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఇన్స్పెక్టర్ ప్రశ్న. ఎలాగో ఒకలాగా వెళ్ళాడు, అది కూడా ప్రశ్నేనా అన్నాడు తనని పూర్తిగా మాట్లాడనివ్వకుండా మధ్యలో అందుకున్నందుకు ఇన్స్పెక్టర్ మీద మండిపోయింది విజయ్కి. అది కాదు విజయ్, నా ఉద్దేశం వాడి ట్యాక్సీ ప్రశాంతి నిలయం దరిదాపుల్లోనే ఉంది కదా అని. అవును, ట్యాక్సీలోనే వెళ్ళాడు. ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ ఉంది రామనాథం గారు, చెప్పండి. హనుమాయమ్మ 12 గంటల ప్రాంతంలో ఎవరో పైకి వెళ్ళిన శబ్దం, అంటే మెట్లెక్కుతున్న చప్పుడు అయిందని చెప్పింది. అంటే బాలయ్య పైకి వెళ్తున్నప్పుడు ఆయన చప్పుడు ఆమె విన్నదన్నమాట. ఓకే, ప్రొసీడ్ అన్నాడు రామనాథం నోట్ చేసుకుని. బాలయ్య రాత్రికి రాత్రే నగలు అబిడ్స్లో సేట్ ధన్పత్ లాల్కి అమ్మేశాడు. ఈ నగలు కూడా రాజశేఖరమే అమ్మి ఉంటాడనే అనుమానం కలిగించడానికే అతడు తన ట్యాక్సీలో అబిడ్ రోడ్డుకి వెళ్ళినట్టు చెప్పాడు. అక్కడ ధన్పత్ లాల్ నగల షాప్కి ఎదురుగా ఉన్న సేట్జీకి డైమండ్ నెక్లెస్ అమ్మాడని కూడా చెప్పాడు. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ చెప్పండి అన్నాడు రామనాథం. ఇన్స్పెక్టర్, బాలయ్య ట్యాక్సీలో రాజశేఖరం అబిడ్ రోడ్డుకు వెళ్ళలేదు, కానీ అతడు డైమండ్ నెక్లెస్ అమ్మినట్టుగా మనకెలా చెప్పగలిగాడు? ఇన్స్పెక్టర్కి జుట్టు పీక్కోవాలనిపించింది. వెంటనే సమాధానం దొరక్క, నేను చెప్తాను. బాలయ్య నగలు పద్మావతి నుంచి తీసుకున్నప్పుడు డైమండ్ నెక్లెస్ అందులో లేదు. దాన్ని గురించి అడిగాడు. ఆమె రాజశేఖరం అమ్మడానికి పట్టుకెళ్ళాడని చెప్పింది. అందుకే వాడంత ఖచ్చితంగా పలానా సేట్కి పలానా నగలు రాజశేఖరం అమ్మాడని చెప్పగలిగాడు అన్నాడు విజయ్. యు ఆర్ కరెక్ట్ విజయ్, బాలయ్యే మిగతా నగలు అమ్మినట్టు సేట్ ధన్పత్ లాల్ చెప్పాడు. అంటే బాలయ్య ఆమెను హత్య చెయ్యలేదు, బ్లాక్మెయిల్ చేసి నగలు దోచుకున్నాడు అని ఇన్స్పెక్టర్ని చూశాడు నరేంద్ర. ఆ రోజు నగలు దొరికినట్టుగా పత్రికలో వేయించవన్నావెందుకు అడిగాడు ఇన్స్పెక్టర్ పిచ్చయ్య. రామనాథం టైం చూసుకున్నాడు. త్వరగా వెళ్ళాలి, మళ్ళీ 8 గంటలకు వస్తాను. మీకు మరేదైనా పని లేకపోతే 8 నుంచి ఎంతసేపు అయినా కూర్చోగలను, ఎంత పొద్దుపోయినా పర్వాలేదన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేంద్ర. నేనే అందామనుకుంటున్నాను, నాకు 2 గంటల టైం కావాలి. శివరామయ్యతో ప్రసాదరావుతో ఒంటరిగా మాట్లాడాలి, మీరు వెళ్ళిరండి. ఈలోపు నేను ఆ పని పూర్తి చేసుకుంటానన్నాడు నరేంద్ర. కథ కొనసాగుతుంది.